अमर रहे अमर रहे श्याम प्रसाद मुखर्जी। अमर रहे अमर रहे श्याम प्रसाद मुखर्जी। भारत माता की जय। నమస్తే. ఇవాళ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి దినోత్సవం. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు 6/7/1901 కలకత్తా నగరంలో జన్మించడం జరిగారు. ఆయన బిఏ, ఎంఏ, బిఎల్, డిలిట్ మొదలగు డిగ్రీలు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణం కావటం జరిగింది. అంతేకాకుండా జాతీయవాదంతో అనేక రకాలైనటువంటి సంస్థలకి నాయకత్వం వహించడం జరిగింది. అఖిల భారత హిందూ మహాసభకు కూడా అధ్యక్షులుగా ఉండటం జరిగింది. నెహ్రూ గారి పాలనలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తూ నెహ్రూ గారి విధానాలు నచ్చక ఆ మంత్రి పదవినే గడ్డిపోచులాగా భావించి త్యజించి జాతీయవాదానికి, భారతదేశ సమగ్రతకు, భారతదేశ ఐక్యతకు, అదేవిధంగా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేదానికి చాలా గట్టిగా తన వాణిని వినిపించినటువంటి మహనీయుడు. 1953 సంవత్సరంలో వారు ఈ ద్వంద్వ జెండాలు, ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు, కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పిన ఉద్దేశంతో కాశ్మీర్ కూడా అంతర్భాగంగా ప్రకటిస్తామని చెప్పేసి కాశ్మీర్లో వెళ్ళి భారతీయ జెండాను ఎగరేస్తామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన దానివల్ల ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం జరిగింది. కానీ అప్పుడు భారత సర్కార్ ఆయన గుండెపోటుతో మరణించినాడని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ జాతీయవాదులందరూ కూడా అప్పటి ఉన్నటువంటి భారత సర్కార్ ఆయన మీద కుట్ర చేసి ఆయన మరణానికి కారణమైందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. చిన్న వయస్కులోనే జాతీయవాదంతో ఈ దేశం ఔన్నత్యం కోసం, ఈ దేశం సౌభాగ్యం కోసం, ఈ దేశాన్ని సుసంపన్నం చేయటం కోసం తన యొక్క జీవితాన్ని కూడా పణంగా పెట్టినటువంటి గొప్ప త్యాగమూర్తి. ఇటువంటి పుణ్యపురుషులు చాలామంది ఉన్నారు. బలిదానాలను, తన ప్రాణాలను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వీరి బలిదానాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం బలిదాన దివాస్గా ఇవాళ నిర్వహిస్తూ ఉంది. ఈ బలిదాన దివాస్గా భారత ప్రభుత్వం కూడా ప్రజలందరికీ పర్యావరణానికి సహకరించే విధంగా చెట్లు నాటాలి, పెంచాలి అని చెప్పి, సంరక్షించాలి అని చెప్పి కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ బలిదాన దివాస్ ఉద్యమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ, అదే మనం శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ఇచ్చే ఘనమైన నివాళి. అంతేకాకుండా జాతీయవాదంతో ప్రతి ఒక్కరూ భారతదేశ ఔన్నత్యానికి, భారతదేశ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. భారత్ మాతాకి జై.